తల్లిని బోధించడమే కాదండి, బిడ్డలు విన్నారు. చాలామంది తల్లులు బోధించడానికి ప్రయత్నం చేసినా బిడ్డలు వినని వారు అనుకోండి, ఎంత కష్టమా కాదా? అస్సలు వినట్లేదు అనుకోండి, ఇంకా తల్లి నేలకి నెత్తి బాదుకోవడం తప్ప చేసేదేమీ లేదు. తండ్రి నీ దయా, నువ్వే మార్చుకో, నేనేం చేయలేనని చెప్పి ఏడ్చే తల్లులు కూడా ఉన్నారు. నేను అంటాను, ఆ తల్లులు ఎంత గొప్ప తల్లులో ఆ బిడ్డలు కూడా అంత గొప్పవాళ్ళే. వాళ్ళు కూడా తల్లి మాట విని ఆ చేసిన బోధను అర్థం చేసుకుని వారి జీవితాన్ని అర్థవంతంగా మార్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో దేవుడు అనే మహిమ మనతో లేకపోతే మనం ఏమీ చేయలేము. ఎందుకు పనికిరామండి, మనం ఎందుకు పనికిరాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ మందిరం